ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ విష్ణువులకు మధ్య వాగ్వివాదం జరిగినప్పుడు పరమేశ్వరుడు తేజోలింగంగా ఉద్భవించి జ్ఞానోపదేశం చేసింది ఈ శివరాత్రి నాడే. అందుకే మాఘబహుళ చతుర్దశి తిథి నాడు అర్ధరాత్రి సమయాన్ని లింగోద్భవ కాలంగా భావించి శివారాధనలు శివార్చనలు చేయటం ఆచారమైంది. పార్వతీ పరమేశ్వర్లను ఆది దంపతులు అన్నారు. వీరి కళ్యాణం జగత్ కళ్యాణానికి నాంది అయింది కనుకని శివరాత్రి విశ్వానికంతటికీ పర్వదినం అయింది. శివ అంటే శివుడు, రాత్రి అంటే పార్వతి. వీరికి పూర్వం వివాహమైన దంపతులు పురాణాలలో కనిపించరు. వీరి కళ్యాణం జగత్ కళ్యాణానికి నాంది అయింది కనుకనే శివరాత్రి విశ్వానికంతటికీ పర్వదినం అయింది. అభిషేక ప్రియుడు. నిర్మలమైన నీటితో అభిషేకం అంటే శివునికి చాలా ఇష్టం. ఇందులో అంతరార్థం ఏమిటంటే నీరము అంటే నీరు, నీరమునకు ఆధారుడు కనుకనే శ్రీ మహావిష్ణువును నారాయణుడు అన్నారు. నీరు సాక్షాత్తు విష్ణు స్వరూపం. అందుకే శివునకు నీరు అంటే చాలా ఇష్టం. అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడతాయి. అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారట. అభిషేక ప్రియుడు శివుడు. అందుకే శివునికి అభిషేకం చేయించటం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చు. శివరాత్రి రోజున శివునికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి, గ్రహదోషాలు తొలగిపోతాయి. బియ్యం పిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. పంచామృతంతో శివునికి అభిషేకం చేయించటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. నీతిలో శివాభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. పెరుగుతో శివాభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. బత్తాయి పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది, అనారోగ్యాలు మాయమవుతాయి. చెరుకు రసంతో శివాభిషేకం చేయిస్తే ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. నిమ్మరసంతో శివాభిషేకం చేస్తే శత్రుభయం ఉండదు, యమభయం ఉండదు. కొబ్బరి నీటితో శివాభిషేకం చేస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవం, కీర్తి చేకూరుతుంది. ఉసిరికాయ పొడితో శివాభిషేకం చేయిస్తే రోగాలు మటుమాయం అవుతాయి. పన్నీరుతో శివాభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది. చందనంతో శివాభిషేకం చేయటం ద్వారా కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మనకున్న 64 లక్షల మంది దేవుళ్లలో శివుడి రూటే సపరేటు. ఆయన అనుగ్రహమైన ఆగ్రహమైన ఆకాశమెత్తులో ఉంటాయి. ఆయన భక్తజన ప్రియుడు. వాళ్ళు భక్తిని ఎందులో ప్రదర్శిస్తే అందులో ప్రత్యక్షమవుతాడు. అందుకే మన దేశంలో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఆయనకు చిత్ర విచిత్రమైన ఆలయాలు, అర్పణలు, పూజలు ఉన్నాయి. శివ దర్శనం కోసం భక్తుల తహతహ ఇలా ఉంటుంది. అంతా ఆయన దర్శన భాగ్యం కోసమే ఇలా తప్పిస్తారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వయసును సైతం మరచి ఇలా స్వామివారి దర్శనానికి ఎదురుచూపులు చూస్తారు. ఆయన భజనలో, కీర్తనలో మైమరచిపోతారు. శివదర్శనం భక్తులకు ఇచ్చే శక్తి అనంతం. ఈ దృశ్యాలు చూస్తుంటే ఆ దేవదేవుడు శక్తి, భక్తజన ప్రియత్వం బయటపడతాయి.